అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చూపు ఆనని వాళ్ళు. ఒక ఊళ్ళో ముగ్గురు అన్నదమ్ములు పక్క ఇళ్లల్లో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఆ ముగ్గురికి అపరిమితమైన చత్వారం. ఏ వస్తువైనా ముక్కు దగ్గర పెట్టుకుంటే కానీ కనిపించేది కాదు. ఆ అన్నదమ్ములు ముగ్గురు ఒకనాటి సాయంకాలం పెద్దవాడి ఇంట కలుసుకొని లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. మధ్యలో పెద్దవాడు తన తమ్ములతో అన్నట్టు, ఈ మధ్య నా చూపు చాలా బాగైంది సుమా. అంత దూరాన దోమ కనిపిస్తే అది ఆడదో మగదో పోల్చగలుగుతున్నాననుకోండి అన్నాడు. చాలేని బడాయిలు, వారం క్రితమే కదా నువ్వు పట్టపగలు కావడివాడిపైన పడింది అన్నాడు రెండవవాడు. పగలు మాట అటుంచు, చీకటి పడిన కొద్దీ అద్భుతంగా చూపు ఆనుతున్నది. కొందరికి రాత్రి చూపు ఉంటుందట అన్నాడు పెద్దవాడు. ఇవన్నీ ఎందుకొచ్చిన కబుర్లు? తింటే కానీ రుచి తెలియదు. ఎవరి చూపు ఎటువంటిదో పరీక్ష పెడితే క్షణంలో తేలిపోతుంది అన్నాడు మూడోవాడు. ఏమిటా పరీక్ష అన్నాడు రెండోవాడు. చెబుతాను వినండి. మన వీధికెదురుగా సత్రం వాకిలి ఉన్నదే, ఆ వాకిలి పైన రేపు ఉదయం ధర్మశాసనం శిల వేయిస్తున్నారు. ఆ శిలపైన ఏమి చెక్కి ఉన్నదో చదవటమే మనకు పరీక్ష. దానిమీద అక్షరాలను మనలో ఎవరు ఎక్కువగా దగ్గరగా నిలబడి చదవగలిగితే వాడు ఓడిపోయినట్లు. మిగిలిన ఇద్దరికీ ఓడినవాడు భోజనం పెట్టేటట్టు పద్యం అన్నాడు మూడోవాడు. దీనికి పెద్దవాళ్ళిద్దరూ సరేనన్నారు. చిన్నవాళ్ళు తమ ఇళ్లకు వెళ్ళిపోయాక పెద్దవాడికి బెంగ పట్టుకుంది. కారణం, ఆ శాసనాన్ని ముక్కుతో తాకితే గాని చదవలేడు. ఈ సమస్య గురించి చాలాసేపు సతమతమైన మీదట పెద్దవాడికి దివ్యమైన ఆలోచన తట్టింది. సత్రంలో గుమ్మస్తా ఉంటాడు. ఆయనను అడిగితే ఆ ధర్మశాసనం పలకపైన ఏమున్నది చెప్పేస్తాడు. ఈ ఆలోచన తట్టగానే పెద్దవాడు బయలుదేరి సత్రానికి వెళ్ళాడు. ఏదో పని మీద దయచేశారు అన్నాడు సత్రం గుమ్మస్తా. మరేమీ లేదు, రేపు ధర్మశిల వేస్తున్నారట కదా, దానిమీద ఏమి రాయించారేమిటి అన్నాడు పెద్దవాడు. ఏమీ లేదండి, శ్రీరామ కటాక్షం అని రాయించారు అన్నాడు గుమ్మస్తా. పెద్దవాడు ఆనందభరితుడై గుమ్మస్తా వద్ద సెలవు పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. సత్రం వాకిలి వద్దనే రెండోవాడు పెద్దవాడికి ఎదురు వచ్చాడు. అయితే ఇద్దరూ చూపు ఆనని వాళ్లే కనుక ఒకరినొకరు గమనించలేదు. పెద్దవాడికి వచ్చిన ఆలోచనే రెండవ వాడికి వచ్చింది. ఆయన కూడా గుమ్మస్తా వద్దకు వెళ్ళి పెద్దవాడు అడిగినట్టే ధర్మశాసనం పైన ఏమి రాయించారని అడిగాడు. ప్రతివాళ్ళు ఇదే సంగతి అడగటం చూసి ఆశ్చర్యపడుతూ గుమ్మస్తా పెద్దవాడికి చెప్పినట్లే జవాబు చెప్పాడు. రెండోవాడు అంతటితో తృప్తిపడి వెళ్ళిపోక, పలక ఏ రంగుది, అక్షరాలు ఏ రంగు అని అడిగాడు. తెల్లటి చలువరాతి పైన బంగారు చెక్కుడు అక్షరాలు అన్నాడు గుమ్మస్తా. రెండోవాడు వెళ్ళిన కాసేపటికి మూడోవాడు వచ్చి గుమ్మస్తాను మొదటివాడు అడిగినట్లే అడిగాడు. గుమ్మస్తా చెప్పాడు. శ్రీరామ కటాక్షము అన్న దాని కింద శాసనం వేయించేవారి పేరు చెక్కించలేదా ఏం అన్నాడు మూడోవాడు. చిన్న అక్షరాలతో ఫలానా వారు అని చెక్కించారు. దానికి ఏ రంగు పూశారని అడుగుతారేమో, ఎర్ర రంగు అన్నాడు గుమ్మస్తా నవ్వుతూ. అన్నదమ్ములు ముగ్గురు నేను గెలిచా అనుకుంటే నేను గెలిచా అనుకొని రాత్రికి నిద్రపోయారు. తెల్లవారగానే పెద్దవాడింటికి మిగిలిన వాళ్ళిద్దరూ వచ్చారు. ధర్మశాసనం చూడబోదామని ముగ్గురికి ఆత్రంగానే ఉంది. ఆలస్యం చెయ్యకుండా ముగ్గురు వీధిలోకి వచ్చారు. పెద్దవాడు చప్పున ఆగి సత్రం కేసి చూసి, ఇంకా దగ్గరకు పోవలసిన అవసరం ఏముంది,
శాసనం పలక మీద అక్షరాలు ఇక్కడికే కనిపిస్తున్నాయి. చదవనా? శ్రీరామ కటాక్షము అన్నాడు. ఈ మాటలు విని చిన్నవాళ్ళిద్దరూ నిర్ఘాంతపోయారు. ఒక్క క్షణం పాటు ఓడామని భయపడ్డారు. కానీ రెండోవాడు తెప్పరిల్లుకొని పలక ఏ రంగుది, అక్షరాలు ఏ రంగు అని అడిగాడు. పెద్దవాడికి గోతిలో పడ్డట్టయింది. రంగా, నీకు రంగు కనిపిస్తున్నదా ఏమిటి అన్నాడాయన రెండోవాడితో. స్పష్టంగా ఉన్న రంగు కనిపించకపోవటమేమిటి? తెల్లటి పలక మీద బంగారు పూత పూసిన అందమైన చెక్కుడు అక్షరాలు కనిపించటం లేదు అన్నాడు రెండోవాడు. మీరిద్దరూ ఎందుకు పోట్లాడుకుంటారు? ఆ పలక మీద చెక్కి ఉన్న చిన్న అక్షరాలు చదవగలరేమో చూడండి. పెద్ద అక్షరాలు కబోది కూడా చదువుతుంది అన్నాడు మూడోవాడు. పలక మీద చిన్న అక్షరాలు కూడా ఉన్నాయా అన్నారు పెద్దవాళ్ళిద్దరూ. కనిపిస్తుంటేనే ఎర్రటి అక్షరాలు ఫలానా వారు అని స్పష్టంగా రాసి ఉంది. ఏమిటో అనుకున్నాను. మీ ఇద్దరి చూపు కంటే నాదే నయమే అన్నాడు మూడోవాడు. పెద్దవాడు తాను కూడా గెలిచిన వాడితో చేరే ఉద్దేశ్యంతో, నీ చూపు మన ముగ్గురిలోకి మంచిది, తరువాత నా చూపు మంచిదంటాను. పెద్ద అక్షరాలు గుర్తించినది నేనే కనుక మీరింకా ముందుకు పోబోతుంటే నేను ఇక్కడే ఆగాను. అందుచేత నీకు నాకు రెండోవాడు భోజనం పెట్టాలి అన్నాడు. రెండోవాడు పేచీ పెట్టాడు. అక్షరాలు ఏ రంగో, పలక ఏ రంగో తెలుసుకోలేనివాడు చూశాడంటే ఎలా నమ్మటం? కాసేపు ముగ్గురు ఘర్షణపడి ఎవరి తీర్పు అయినా తీసుకోవటానికి ఒప్పుకున్నారు. ఇంతలో సత్రం గుమ్మస్తా అటుగా వచ్చాడు. అయ్యా, మీరెవరో కాస్త మాకు న్యాయం చెప్పండి. ఆ సత్రం ధర్మశాసనం మీద శ్రీరామ కటాక్షము అని రాసి ఉన్న మాట అబద్ధమా అని పెద్దవాడు అడిగాడు. కాదు అన్నాడు గుమ్మస్తా. పలక తెల్ల చలువరాయి అవునంటారా? దానిమీద బంగారు చెక్కుడు అక్షరాలేనంటారా అన్నాడు రెండోవాడు. అవును అన్నాడు గుమ్మస్తా. చిన్న అక్షరాలతో ఫలానా వారు అని రాసి ఉన్న మాట, అక్షరాలు ఎర్రగా ఉన్న మాట నిజమేనంటారా అన్నాడు మూడోవాడు. నిజమే అన్నాడు గుమ్మస్తా. మళ్ళీ అన్నదమ్ములు నా చూపు మెరుగు అంటే నా చూపు మెరుగని తగాదా పడసాగారు. సత్రం గుమ్మస్తా వారిని ఆపి, మెరుగో తరుగో కానీ మీ ముగ్గురి చూపు ఒక్కటిగానే ఉన్నదని నా ఉద్దేశ్యం. ఎందుచేతనంటే సత్రం వాకిలికి ఇంకా ధర్మశాసనం పలక తగిలించలేదు అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. విన్నారు కదా వాళ్ళ చూపు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.